సేవాదళ్ అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటిదన్నారు తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్. క్రమశిక్షణతో కూడిన కార్యకర్తలను తయారు చేయడానికి నాంపల్లిలో సమర్థ్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. సేవాదళ్కు సేవ చేయటం మాత్రమే కాదు, సమర్థ్ శిక్షణ కార్యక్రమంలో దేశం కోసం పనిచేయాల్సిన శిక్షణ కూడా ఇస్తామని జితేందర్ తెలిపారు. కష్టపడి పనిచేస్తే పదవులు అవే వస్తాయి. 43 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తనకు ఇది చాలన్నారు. తనకంటే తన కార్యకర్తలకు పదవులు వస్తే సంతోషమంటున్నా తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు జితేందర్ మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం, అసలు ఈ శిక్షణ శిబిరం నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, శిక్షణ శిబిరం వల్ల సేవాదళ్ ఉన్నటువంటి కార్యకర్తలకు వచ్చేది ఏంటి, అసలు శిక్షణ శిబిరం ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇది కార్యకర్తల కోసం కాదు, దేశం ఐక్యంగా ఉండడం కోసం, దేశం సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం. నాడు స్వతంత్ర పోరాటంలో 1923 కంటే పూర్వం నుంచి కూడా నాడు గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఆజాద్, అనేక మంది హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ధర్మాల వాళ్ళు బ్రిటిష్ వారు ఒక బిజినెస్ రూపకంగా వచ్చి ఈ భారతదేశాన్ని కంబంధాస్తాల్లో చిక్కించుకొని పురుషులను, స్త్రీలను హింసిస్తుంటే నారాయణరావు సుబ్బారావు అనే ఆడికర్ అనేటువంటి కర్ణాటక వాసి ఆయన గాంధీ, నెహ్రూ గారితో ఒక సమావేశం ఏర్పరచుకొని మనకి ఇట్లా ఈ విధంగా ఇండివిజువల్గా పోరాటం చేస్తే మనం విజయం సాధించలేము, మనకు ఒక సంస్థ ఉండాలని చెప్తే ఆ రోజు గాంధీ గారి నుంచి వచ్చినటువంటి హిందుస్థాన్ సేవాదళ్ అనే పేరు అనేది ఒక పేరు పెట్టుకొని నాడు స్వతంత్ర పోరాటంలో పనిచేయడానికి మొట్టమొదటిగా కాకినాడలో తీర్మానం చేసి 1923లో నెహ్రూ గారిని అధ్యక్షుని చేసి ఈ సేవాదళాన్ని ముందుకు తీసుకొని స్వతంత్ర పోరాటం కోసం ఈ సంస్థను నిర్మించి అటు ఆర్మీ రూపకంగా ఇటు ఆర్గనైజేషన్ రూపకంగా 2 విభాగాలలో స్వచ్ఛందంగా దేశం కోసం ఒక టోపీ ధరించి గద్దరు బట్టలను వేసుకొని మరి ఆ రోజు బ్రిటిష్ వారి తుపాకులకు నేల కొరిగినటువంటి ఎంతోమంది సేవాదళ కార్యకర్తలు బలైపోయి ఉండ్రు. ఆ రోజు స్వతంత్రం కోసం, దేశ సార్వభౌమత్వం కోసం, దీన్ని కాపాడడం కోసమే ఆ రోజు సేవాదళ్ మొదలు పెట్టించిందే దానికోసం. ఇందులో ఎటువంటి లావాదేవీలు ఉండే, ఎటువంటి అవకాశాలు ఉండవు, స్వచ్ఛందంగా ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం పనిచేసేదే సేవాదళ్. దీంట్లో అంటే ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు మీరు వీరందరికీ కూడా? అంటే దేశం కోసం ఇచ్చేటువంటి శిక్షణలో దీంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి? దీంట్లో ఏంటంటే మొదట 1923లో అయిన తర్వాత, నెహ్రూ గారు అధ్యక్షత అయిన తర్వాత దేశం పోరాటమైంది, దేశానికి మనకు స్వతంత్రం వచ్చింది. నెహ్రూ గారి అధ్యక్షతన భారతదేశాన్ని ఎట్లా బాగు చేయాలి, హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అనే సర్వధర్మాల వాళ్ళని ఎలా కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి అన్ని ధర్మాలను, అన్ని మతాల వారికి అవకాశాలు ఇచ్చి నాడు గవర్నమెంట్ కూడా సేవాదళనే చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రైమ్ మినిస్టర్ వరకు, అదేవిధంగా పార్టీని కూడా ఆ రోజు సేవాదళే నడిపింది. కాబట్టి దుర్బుద్ధితో 1925లో ఈ సేవాదళ నుంచి ఆడికర్, సావర్కర్ అనే 2-3 కలిసి ఇందులో నుంచి విడిపోయి ఆర్ఎస్ఎస్ పెట్టుకోవడం జరిగింది. ఆర్ఎస్ఎస్ పెట్టుకొని ఓన్లీ హిందుత్వం మీద పనిచేస్తూ దాదాపుగా హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అని అనేక మతాలు, ధర్మాల వాళ్ళు నివసిస్తుంటే విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మా సేవాదళం అనేది విచ్ఛిన్నం కాకుండా కలిసి ఉండాలి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలి, కలిసి ఉండి చేసి ఇతర దేశాలని చూస్తే ఏ విధంగా ఉందనేది ముందుకు తీసుకుపోతూ మాకు గామగామాన, పల్లెపల్లెన, అన్ని పట్టణాల ప్రాంతాలలో కానీ ఈ కొత్త తరం వారికి నాడు స్వతంత్ర పోరాటంలో ఎంత త్యాగఫలము. నాడు గాంధీ గారు 6 నెలల 6 సంవత్సరాల జైలు పడుకుండు, నెహ్రూ గారు 9 సంవత్సరాల 9 నెలలు జైలు జీవితం గడిపిండు. ఎంతోమంది అసలు బాసిండ్రు. ఇటు సేవాదళ కార్యకర్తలు పెద్ద పెద్ద మహానాయకులు నేల కొరిగిండ్రు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ సేవాదళలో పనిచేసి. అదంతా వారికి కాంగ్రెస్ ఐడియాలజీని, సిద్ధాంతాన్ని తెలియపరుస్తూ భారతదేశాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ఇక్కడ వీళ్ళ స్కిల్స్ కానీ, మరి వాళ్ళు మా గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ, ఆ రోజు మనం ప్రజల కోసం చేసినటువంటి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధిలో ఏ కార్యక్రమాలు చేసిండో ఆ కార్యక్రమాలు కానీ అనేక రకాలుగా చాలా స్కిల్స్ విషయంలో కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఎట్లా మనుషులు కలిసి ఉండాలి, మంచి స్వభావంతో ఎట్లా ఉండాలని, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి ఎట్లా గౌరవించుకోవాలనే దాని విషయంలో ఇక్కడ చర్చ జరుగుతుంది. స్వతంత్ర విషయాలు చెప్తాము, అన్ని విషయాలు ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఇప్పుడు సేవాదళకి పార్టీలో లేనట్టు కనిపిస్తుంది ఎక్కువగా. అలాగే ఇప్పుడు స్వయంగా సొంత ఖర్చు పెట్టుకుంటే తప్ప మీరు ఇప్పుడు గాంధీ కుటుంబం చేసినట్టు సేవలు కావచ్చు, త్యాగాలు కావచ్చు, అవన్నీ చెప్పాలంటే ప్రభుత్వ సహకారం కావాలి, పెద్ద లీడర్ల సహకారం కావాలి, కానీ అవంతా పూర్తి సేవలు అందడం లేదన్నట్టు కూడా కనిపిస్తుంది. దీనికి ఏమంటారు? అట్లేం లేదు. ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్కరు చేయాల్సింది, ఎందుకంటే ఈ దేశానికి స్వేచ్ఛ వాయులు పీడ్చుకుంటున్నామంటే ఆ రోజు కాంగ్రెస్ సేవాదళ చేస్తేనే అయ్యింది. కాబట్టి స్వతంత్ర పోరాటంలో
గాంధీ గారు నెహ్రూ వారి కంటే గొప్పవాళ్ళం కాము, అదో ఒక ఇంటికితో సమానం మనము. కాబట్టి మా వంతుకు మేము చెప్పడానికి చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం. ఫైనాన్షియల్ కానీ ఆర్థిక కానీ చేయగలిగినంత చేస్తాం మేము. ఇప్పుడు నేనున్నాను, నాకున్నది చేయగలుగుతున్నాను. నేను భగవంతుని దేవాల ఇవ్వగలిగింది చేస్తున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఈ దేశాన్ని విచ్ఛిన్న కాకుండా ఈ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 సంవత్సరాల మేము ఒక 3 సంవత్సరాల కింద బాధ్యతలు తీసుకున్నాం. అంతకుముందు యూత్ కాంగ్రెస్లో చేసినాను, మెయిన్ కాంగ్రెస్లో చేసినాను, ఐఎన్టీసీ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు చేసినాను. మేము తప్పకుండా ఆ విధంగా మేము సేవాదాలు ఒక్కటే సేవాభావంతో మా కాంగ్రెస్ సిద్ధాంతాలు చెప్తూ గాంధీ నెహ్రూ గారి గురించి చెప్తూ ఆ రోజు నుంచి మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ గారి వరకు నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ వరకు ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో కంటికి కనబడుతుంది. ఈరోజు మోడీ గారు ఏం చేసినారు, ఇస్రో ఇచ్చింది మేము. కాబట్టి ఆ విధంగా బాగా పనిచేసినాం మేము. సేవాదళ్ అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్క లాంటిది. సో సేవాదళ్ అనేది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో, అలాగే స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది త్యాగాలు చేశారో అవన్నీ కూడా చెప్పుకుంటూ ప్రజలకు వెళ్తాం. సో పదవులు ముఖ్యం కాదు, పదవులు అనేవి అవే వస్తూ ఉంటాయని చెప్పి కూడా సేవాదళ్ అధ్యక్షుడు జితేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9.